వల్లి వాళ్ళ నాన్నైతే ఇడ్లీలు అమ్ముతూ ఉంటాడు సైకిల్ మీద. అందరికీ ఇడ్లీలేస్తూ "నాయనా చట్నీ నాకు కాకపోతే ఇడ్లీ ఏసుకో" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనేసరికి అటుగా వచ్చిన నర్మదా, ప్రేమ వాళ్ళైతే చూస్తూ ఉంటారు. చూసావా అది వల్లి వాళ్ళ నాన్నే. నేను చెప్పాను కదా వల్లి వాళ్ళ నాన్న బండి మీద ఇడ్లీలు అమ్ముకుంటున్నాడని. ఆ రోజు మీరు నమ్మలేదు చూడు ఇప్పుడు అనేసరికి ఏంటక్క ఈ షాకు కోటీశ్వరులని చెప్పారు ఇడ్లీలు అమ్ముకుంటున్నారేంటక్క అని ప్రేమ అంటూ ఉంటుంది. ఇక వల్లి వాళ్ళ నాన్నైతే చాలా బిజీగా ఏవో ఇడ్లీలు, దోసలైతే అమ్ముకుంటూ ఉంటాడు. అది చూసి ప్రేమను వల్లి ఎలాగైనా ఈ సంగతి తేల్చాల్సిందే అని చెప్పేసి అయితే వల్లి వాళ్ళ నాన్న దగ్గరికైతే వస్తూ ఉంటారు వాళ్ళు. ఇక వల్లి వాళ్ళ నాన్నైతే ఎప్పుడు అట్టు అట్టు అంటావేటి ఇడ్లీలో నెయ్యేసుకొని కారం పొడేసుకొని తింటే స్వర్గానికెళ్ళినట్లుగా ఉంటుంది అని చెప్పేసి అయితే అతనితో అంటూ ఉంటాడు. ఇక ప్రేమ, నర్మద అయితే అక్కడికి వెళ్ళి బాబాయ్ 2 ప్లేట్ల ఇడ్లీలివ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఖచ్చితంగా అమ్మ ఇడ్లీలో కొంచెం నెయ్యేసి అని చెప్పేసి పక్క వాళ్ళకైతే మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇడ్లీ, నెయ్యి, కారం పొడి గురించి. అలా ఎక్స్‌ప్లెయిన్ చేసేసరికి మళ్ళీ ప్రేమను నర్మద అయితే అడుగుతూ ఉంటారు. బాబాయ్ 2 ప్లేట్ల ఇడ్లీ ఇవ్వు అని అనేసరికి ఖచ్చితంగా అమ్మ అని చెప్పేసి నెయ్యేసి కారం పొడి ఇస్తాను స్వర్గంలో తేలినట్లుగా ఉంటుంది చూడు అని చెప్పేసి అంటూ తిరుగుతూ ఉంటాడు. అలా తిరగగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అలా షాక్ అయ్యేసరికి ప్రేమ, నర్మద అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక వల్లి వాళ్ళ నాన్న అయితే ఉడుకుతూ ఇలా అడ్డగా బుక్ అయిపోయానేంటి అనైతే అనుకుంటూ ఉంటాడు. ఇక నర్మద, ప్రేమ అయితే వల్లి వాళ్ళ నాన్నకసి అయితే అలా చూస్తూ ఉంటారు చాలా కోపంగా.